ఒకసారి మళ్ళీ అది కూడా చదువుకుందాం. అధికారాన్ని బదలాయిస్తున్నాడు 21వ వచనంలో. 22వ వచనంలో ఏమంటాడంటే, నేను 22 ముందు యోధా వంశస్థులకు తండ్రి వేగును, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచుదును, అతడు తీగ ఎవరను మూయజాలడు, అతడు మూయగా ఎవరను తీయుడు. దిట్టమైన చోట 23వ వచనం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే ఈ యొక్క వాక్యాన్ని ఉపదేశానికి ముఖ్య కాలకం ఏంటి అంటే 23వ వచనం. దిట్టమైన చోట నేను మేకి కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. ఎంత మనకి బలపరిచే వాక్యమో గమనించుకోండి. ఇది మన స్థితి ఏమైనప్పటికీ మనుషులను బట్టి కాకుండా, మనకు మనం హెచ్చించుకోకుండా, మన బలం మీద మనం ఆధారపడుకోకుండా, యెహోవా యొక్క బాహువును బట్టి అతిశయించువాడు ఆయన నామమును బట్టి అతిశయిస్తూ, ఆయన కృపా వాత్సల్యతను బట్టి అతని విశ్వాసాన్ని సరి చేసుకుంటూ దేవునికి అనుకూలంగా మనం జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటండి, దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నిన్ను నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవుని చేతిలో స్థిరపరిచేవాడుగా మనం ఉండాలి. దేవుని చేతిలో నుండి పీకివేయబడేవాడిగా మనం ఉండకూడదు. మనం పరిశీలించుకుందాం. శబనా ద్వారా మనం ఏమి వదులుకోవాలి, ఎలియాకీము ద్వారా మనం దేవునికి అనుకూలంగా ఏ విధంగా జీవించి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బలపరుచుకోవడం ద్వారా మన మీద అనేక మంది ఆధారపడే పరిస్థితిని మనం ఎలా కల్పించుకోవాలి. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడు దేవునికి అనుకూలంగా జీవించినప్పుడే, మనుషులకు అనుకూలంగా కాదు, మనుషులను బట్టి కాదు. మనం నటించవచ్చేమో, సర్వాధికారానికి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరి ప్రతిఫలాన్ని బట్టి వారు దాని యొక్క బహుమానాన్ని పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలియాకీము ద్వారా అక్కడ మేలేనిది చేయెరిగి ఉన్నాడు. రబ్షాకే యెహోవా దేవుణ్ణి దూషిస్తూ, మీరు నమ్ముకున్న దేవతలు సరిపోలేదా, ఈ యెహోవా దేవుడు కూడా మిమ్మల్ని విడిపిస్తాడా అని అన్నప్పుడు, యెహోవా దేవుడు విడిపిస్తాడు అనే ఆ యొక్క నమ్మకం కలిగినటువంటి ఎలియాకీము దయచేసి ఎదుటివారిని బలహీనపరచడానికి యోధా భాషలో నువ్వు మాట్లాడొద్దు, సిరియా భాషలో నువ్వు మాట్లాడు, అరామిక్ భాష అని, సిరియా భాషలో నువ్వు మాట్లాడని అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు, సంధి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈరోజు మనం చేయాల్సింది అదే, సమాధానం కలిగి ఉండాలి, సమాధానపరచాలి. వారు మాత్రమే ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకున్నట్టుగా బైబిల్ మనకి ఒక హెచ్చరిక మనకి ఇస్తుంది. కాబట్టి ఎలియాకీము లాంటివంటి ఆ విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఇలా దిట్టమైన చోట కొట్టబడిన మేకును బట్టి ఆ ఉపయోగాలంటే కింద రాశాడండి. అతను తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నిండును. 23వ వచనంలోనే. 24కి వచ్చేటప్పటికి గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించేదను. గృహ నిర్వాహకుడు అంటే గృహానికి సంబంధించినటువంటి అన్ని చక్కబెట్టేవాడు. కాబట్టి ఇక్కడ వాక్యము గిన్నెలతోటి, చెంబులతోటి, చిన్న వస్తువులతోటి కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేస్తూ అవి ఆ మేకు మీద ఆధారపడే పరిస్థితికి వస్తాయి. అంటే తన పితరుల కుటుంబము, తన వెనకాల ఉన్నవాడు, తన వంశానికి మాన్యత గల సింహాసనముగా ఎలియాకీము అనేవాడు ఉంటాడు. దీనిని బట్టి యెహోవా ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి, ఆ స్థానం ఎవరి నుంచి వచ్చింది? షబ్నా నుంచి వచ్చింది. షబ్నా ఎందుకు కోల్పోయాడు? దేవునికి అనుకూలంగా జీవించకపోవడం వల్ల తన స్థానాన్ని కోల్పోయాడు. ఎలియాకీము ఎందుకు పొందుకున్నాడు? విశ్వాస జీవితంలో దేవుణ్ణి మహిమపరచడం ద్వారా దేవుని చేత బలపరచబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి. దేవుని సంతోషపెట్టేవారుగానే మనం ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. ఈ రోజు వచ్చినటువంటి స్థితిని బట్టి, స్థానాన్ని బట్టి శాశ్వతం అని అనుకోవద్దు. ఎప్పుడైనా ఆ స్థానాన్ని బట్టి అనుక్షణం మనం భయపడుతూ ఉండాలి. దావీదు రాజు ఎప్పుడు అనుక్షణం భయభక్తులతోటి మరి ఎంతో తన స్థానాన్ని బట్టి దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆ భయాన్ని కలిగి ఉంటూ మరి దేవుని ద్వారా బలపరచబడినటువంటి పరిస్థితి ఉంది. అందులో కూడా వెళదాం. కనుక ఈ షబ్నా ఎలియాకీముని బట్టి దేవుడు ఎవరిని దిట్టమైన చోట, అంటే ఇందులో ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫాస్టన్ హిమ్ యాజ్ అ నైల్ ఇన్ ఏ సెక్యూర్ ప్లేస్, అంటే ఎవరు కదల్చదండి. సెక్యూర్ ప్లేస్. దేవుడికి మనం మేకు కొడితే బలహీనమైన ప్రదేశం ఏదో, బలమైన ప్రదేశం ఏదో మనకు తెలియకపోవచ్చు. ఒకసారి అది బలంగా నాటుకున్నప్పటికీ నీ మీద ఆధారపడే వారి బరువు ఎక్కువైనప్పుడు అది ఊడివేయబడుతుంది. దేవుడికి తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో అనేది. అందుకే ఒక బలమైన చోట ఎక్కడ ఉన్నది అనేది నరుల దృష్టికి అది కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి సమస్తం కనిపిస్తాయి. కనుక ఆయన దిట్టమైన చోట ఆ మేకును కొట్టినప్పుడు ఆధారపడే వారిని బట్టి మేకు బలహీనపరచబడదు. ఎందువల్ల అంటే అది దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకుని స్థిరపరచబడింది. కనుక ఈరోజు మనం కూడా సరి చేసుకుందాం విశ్వాస జీవితాన్ని బట్టి, మనకిచ్చినటువంటి స్థానాన్ని బట్టి దేవునికి అనుకూలంగా ఉన్నదో లేదో.
నీ స్థానాన్ని నీ పక్కన వ్యక్తితోటి, నీ విశ్వాస జీవితాన్ని నీ తోటి సహోదరులతోటి, నీ బలాన్ని తోటి సహోదరులతోటి కంపేర్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదండి. నువ్వే బలవంతుడిగా ఉండొచ్చేమో, కానీ ఆ పక్కన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన కుమారుడైన క్రీస్తుని పెట్టుకుందాం. క్రీస్తుతోటి మనం కంపేర్ చేసుకుందాం. క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకుందాం. క్రీస్తు అడుగుజాడల్లో మనం జీవిద్దాం. దేవుని యొక్క మెప్పు పొంది బిడ్డలుగా, దేవుడిని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇవ్వగలదో అనేది నువ్వు ఆలోచించే దానికంటే, నువ్వు ఊహించే దానికంటే అది ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ స్థానాన్ని బట్టి నువ్వు ఊహించలేని మేలుతో ఆయన నిన్ను తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక బలమైన చోట నిన్ను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మనము ఆయన యొక్క మాటలను బట్టి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించిన వాడే ఆయన్ని సంతోషపెట్టేవాడు, ఆయన్ను ప్రేమించేవాడు. దానికి కొలమానికం అదే. వేరే వాళ్ళు ఎవరు కొలవక్కర్లేదు. విశ్వాసులుగా చెప్పుకునే మనము ఆయన ప్రేమిస్తున్నామా లేదా అనేది కొలమానికం ఏంటి అంటే ఆయన ఆజ్ఞానుసారంగా చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా లేదా. అప్పుడే నీ స్థానం గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయనకు అనుగుణంగా జీవించు, వెనకాల ఆయన బలంగా ఆయన కార్యము జరిగించుతూ ఉంటాడు. వ్యతిరేకంగా రూపింపబడిన ఏది కూడా నీ మీద అధికారాన్ని చలాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ షబ్నా ఎలయాకీం యొక్క జీవన విధానాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకుని ఎలియాకీం లాంటి విశ్వాస జీవితాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని కలిగిన వాడిని, అందుకే ఎలియాకీముని బట్టి దేవుడు అంటాడు కదా వాక్యం ద్వారా, దావీదు తాళపు చెవులు నేను అతనికి ఇస్తాను. అతను మూసివేయగా ఎవడు తెరవలేడు, అతను తెరిస్తే ఎవడు మూయలేడు. మరి మన ఓల్డెన్ డేస్ లో తాళాల గుర్తు ఇంట్లో పెద్దలైన వారికి తగిలించుకుంటూ తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళతో జరగాలి అనేది. అంటే ఆ అధికారాన్ని అతనికి ఇచ్చారు. అతను కాదు అంటే కాదు, అవును అంటే అవును. అట్లానే దావీదు వంశానికి సంబంధించినటువంటి ఆ దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఆ సంతతికి సంబంధించినటువంటి ఆ యొక్క హక్కులు ఎవరికి ఇచ్చాడంటండి? ఎలియాకీము ద్వారా ఆ గృహానికి ఇస్తున్నాడు దేవుడు. అందుకే దావీదు యొక్క అయినటువంటి తన పితరులతోటి మరి ఇక్కడ వాక్యం కంపేర్ చేస్తుంది. అది కూడా చూద్దాం. 24వ వచనంలో, గిన్నెల వంటి పాత్రలను, గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లందరూ అతని మీద వ్యాపారించడం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడును. ఈ యొక్క 24వ వచనానికి ముందు దిగొట్టబడిన మేకు ఎవరో? షబ్నా. ఇప్పుడు ఆ మేకు ఏమవుతుంది అంటున్నాడు 25వ వచనములో, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును. ఆ మేకు తీసేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ మేకు ఎవరు పడుతున్నాడండి? ఎలియాకీమును దేవుడు మేకుని కొడుతూ స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ శక్తి వల్ల ఆ ప్రభావము ఆ మేకులోకి వెళ్ళి ఆ గృహ నిర్వహకత్వానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మనకి సుత్తి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నాకు ఇటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవక్కర్లేదండి. ఒక రాగినైనా బంగారాయినైనా మనం కరిగించి ఒక వస్తువుగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రూపింపక మునుపు దానికి సుత్తి దెబ్బలు పడాలి. ఆ ప్రభావం నీలో ఉన్నప్పుడు ఆ పడిన తర్వాత నీకు వచ్చేది ఏంటి అంటే ఘనత. ఆ బంగారం బిస్కెట్లో ఉంటే ఉపయోగమే ఉంటుంది. దాన్ని కరిగించి సుత్తి దెబ్బలు కొట్టి ఆ అలంకారమైనటువంటి ఆభరణాన్ని తయారు చేసినప్పుడే దాన్ని బట్టి ఎదుటివాడిని సంతోషపెడుతుంది. ఆ విధంగానే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు అంటే, శ్రమల ద్వారా నడిపిస్తున్నాడు అంటే దేవుని ప్రభావం నీ మీద చూపించబోతుంది. కాబట్టి వచ్చిన ప్రభావాలను బట్టి యోబు లాంటి మనస్తత్వంతో నాకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి, ఇచ్చేవాడైనా తీసేవాడైనా అని స్వభావాన్ని కలిగి ఉండాలి. కానీ దేవుని నిందించేవారిగా, రక్షకేమిలాగా దేవుడు నిన్ను నమ్ముకున్నావు, ఎదుటి వాళ్ళు మన బలహీనపరుస్తుంటారండి. ఇహో దేవుడు నమ్ముకుంటానన్నావు, నువ్వు నమ్ముకున్నావు, మరి కార్యాలు జరుగుతున్నాయా, ఇంకా ఇబ్బంది పడుతున్నావా అని వాడు సిగ్గుపరిచే స్థాయికి నీ యొక్క స్థానాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఎలియాకీము బట్టి ఎలియాకీము యొక్క స్థానాన్ని దేవుడు ఇవ్వాలి అంటే ఈ 25వ వచనంలో ఏమంటాడు? ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకు ఓడదీయబడి తెగవేయబడును, దాని మీద ఉన్న భారము నాశనమగును. అంటే దాని మీద వేలాడబడే ఆ భారం ఎవరైతే ఆ యొక్క మేకు మీద తగిలిస్తారో అవన్నీ ఊడిపోతాయి. మేకు ఎందుకు? ఏదైనా ఆధారపడడానికి మనం అలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఎలియాకీముని బట్టి ఏమంటాడు? అతని సంతతి వారు, పిల్లలు జల్లలు అందరూ అతని మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అంటున్నాడు. ఎందుకంటే తన ప్రభావం ద్వారా ఆ మేకును ఆ గోడకి దేవుడు స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఆ మేకు అక్కడ స్థిరపరచబడాలంటే ఆ ఇంట్లో ఇంకొక మేకు ఉండకూడదు. ఆ మేకుని తీసి ఆ స్థానాన్ని బట్టి అది తీసివేస్తూ ఆ స్థానాన్ని మరి ఎలియాకీముకి ఇస్తున్నాడు.
ఆ ఊడదీయబడిన మేకే షబ్నా మేకు. అదే 25వ వచనంలో ఉండి దాని మీద ఉన్న భారము నాశనమగును, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వేరే వాళ్ళు ఏం కాదండి, ఇదంతా యెహోవా దేవుడు మనకి మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని బట్టి, మనకున్నటువంటి స్థానాన్ని బట్టి, రాబో కాలంలో, రాబో జీవితంలో మరి ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం పొందుకుని మేలును అనుభవించాలి అంటే, దేవుని చేత స్థిరపరచబడాలి అంటే, యెహోవా దేవుని బాహువు మీద ఆధారపడిన వారికి మాత్రమే ఆ కార్యాలు జరిగే, ఆశీర్వాదాలు పొందే భాగ్యం కలుగుతుంది. అంతేగాని యెహోవా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను ధన్యుడిని, యెహోవా దేవుడిగా గల ధన్యులు చదివేసుకుని ఆనందపడడం వల్ల ఉపయోగం లేదండి. దాన్ని అన్వయించుకోవాలి. ఎప్పుడు ధన్యులు, దాన్ని ఆపాదించుకోవాలి. ఎలా ఉంటే ధన్యులు, ఆ బలాన్ని పొందుకోవాలి. ఎవరి మీద ఆధారపడితే ఆ బలం మనకు ఉంటుందా అని. కాబట్టి వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు కొట్టే ఆ మేకు వలె మనం ఉందాం. అందుకే దేవుని చేతుల్లో పాత్రలాగా వాడబడాలి. అది ఏదైనప్పటికీ, ఏ పాత్రను ఎవరికి ఉపయోగించుకోవాలో దేవుడికి తెలుస్తుంది. ఒక్కొక్కసారి నీకు ఆ స్థానాన్ని ఇవ్వలేదనుకోండి, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆ ప్రణాళికను బట్టి ఆయన మహిమపరచాలి. అలా మహిమపరిచే వాళ్ళ గురించి కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఓకే, ఈ ఎలాయికము దీని ద్వారా మనం ఇటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడు అంటే, మరి ఎలాయికంగా నేను నిన్ను స్థిరపరుస్తానో, ఎలాయికము మరి దావీదు తాళము చెవులు ఆయనకి ఇస్తానని చెబుతున్నాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో, అంటే క్రొత్త నిబంధన, ఇది పాత నిబంధనలో జరిగినటువంటి ఇన్సిడెంట్. క్రొత్త నిబంధనలో మరి ఈనాటి ప్రజలకు మనకి ఏమని భరోసా ఇస్తుందంటే, లూకా 1:52 వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎవరు ఎక్కిస్తాడటండి? దీనులను ఎక్కిస్తాడు. ఆ దీనులు ఎవరు? దీన స్వభావాన్ని ధరించుకొని తగ్గించుకుంటూ వాక్యానుసారంగా జీవించేవాడు. హెబ్రీ 1:9 ఏం రాస్తాడంటే, మీరు తీగిపోయినా పర్వాలేదు, వినండి, ఏం కాదు, నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే తీస్తూ ఉండడం వల్ల కొంత డిస్ట్రాక్షన్ అనేది కలగవచ్చు, మీరు కొంత మిస్ అయిపోవచ్చు. ఆ హీట్ లో మనం ముందుకు వెళదాం, వాక్యాన్ని ఇంకా నేర్చుకోవటానికి అది విందాము. కాబట్టి రాసుకోండి అంతే. హెబ్రీ 1:9 ఏమంటాడంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నీతిని ప్రేమించి దుర్నీతిని నువ్వు అసహించుకున్నావు కాబట్టి నీ తోటి వారి కంటే, ఎవరితో పోలుస్తున్నాడు? నీ తోటి వారితో పోలుస్తున్నాడు. నీ తోటి వారి కంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించెను. ఇప్పుడు ఇక్కడ ఎలియాకీము యొక్క తోటి వ్యక్తి ఎవరు? షబ్నా తోటివాడు. ఈరోజు షబ్నా తనకున్నటువంటి పరిస్థితిని బట్టి తనను హెచ్చు చేసుకోవాలనుకున్నాడేమో, కానీ ప్రభువు మెచ్చువాడే ధన్యుడు, కానీ తాను మెచ్చువాడు ధన్యుడు కాడు. ప్రభువు మెచ్చువాడు మాత్రమే ధన్యుడు. గమనించుకోండి, మనకేదో ఉందని మనం సంతోషపడడం కాదు. ఒకసారి పరిశీలించుకుందాం. ప్రతిసారి వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఆనందపరుచుకుంటూ, ఆనందపట్టి వాక్యాలను చూసుకుంటూ ఆనందపడడం కాదండి. సరి చేసుకుంటూ కూడా దేవునికి అనుకూలంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. కనుక ఇక్కడ నీతిని ప్రేమించిన వాళ్ళకి మాత్రమే దేవుడు ఆ యొక్క స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎలియాకీము నీతిని ప్రేమించాడు కనుక, నువ్వు యోగా భాషలో మాట్లాడకు, సెరామిక్ భాష, సిరియా భాషలో నువ్వు మాట్లాడడం ద్వారా దేవుణ్ణి మరి నువ్వు తోలనాడే విషయాన్ని ఈ యొక్క యోగా ప్రజలు గ్రహించరని ఒక అడ్డుగా నిలబడ్డాడు ఇతను ఎలియాకీము. అదేవిధంగా సామెతలు, కీర్తనలు 109:8 వచనంలో, కీర్తన 109:8లో, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకరు తీసుకొనును గాక అని ఉంటారు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 1:20లో ఏముంటది? అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకరు తీసుకొనును గాక అని మరి రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మనలాంటి వారికి వాక్యం ఏం సెలవిస్తుందంటే, చిన్న పిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని వల్ల దీన మనసును ధరించుకొని ఉండుడి, ఆ దీన మనసుని అలంకారములు ధరించుకొని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ దీన స్వభావాన్ని మనం ధరించుకోవాలంటే దేవుని స్వభావాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆ దీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ గురించి మీకు నేను ఇప్పుడు చెప్పాలని నేను ఆశపడుచున్నా. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరు మీద 2 గ్రంథాలు ఉన్నట్టు మనకు తెలుసు, రూతు అండ్ ఎస్తేరు. రూతు గ్రంథానికి వచ్చేటప్పటికి ఒక మోయాబీరాలు,
అన్యుడైనటువంటి ఒక స్త్రీ ఒక యూదుడైనటువంటి బోయాజును పెళ్లి చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే అన్య స్త్రీ దేవుని నమ్మిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎస్తేరుకు వచ్చినట్లయితే ఒక దేవుని నమ్మిన స్త్రీ యూదురాలు ఒక అన్యుడిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వారి యొక్క మతాలు వేరు, వారి యొక్క విధానాలు వేరు. అంటే ఈ రెండు వాక్యాల ద్వారా మనకు సెలవిస్తుంది ఏంటంటే యెహోవా దేవుడు అందరికీ దేవుడే.